కృష్ణా నదిలో రికార్డు స్థాయిలో నీటిని తీసుకెళ్లింది ఏపీ. ఎన్నడూ లేనంతగా 771 టీఎంసీల జలాలను తోడేసుకుంది. ఇది తాత్కాలిక ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్న వాటా కన్నా అధికం. కోటాలో 66% నీళ్లను వాడుకోవాల్సి ఉన్న 74% పైగా నీళ్లను ఏపీ తరలించుకుపోయింది. ఇదే టైంలో తెలంగాణ 25.77% వాటాతో 267 టీఎంసీల జలాలనే వాడుకుంది. తాగునీటి అవసరాల కోసం తాజాగా కృష్ణా బోర్డుకు ఈఎన్సీ పెట్టిన ఇండెట్లో ఈ విషయం వెల్లడైంది. కృష్ణా నదీ జలాలను ఏపీ భారీగా తోడేసుకుంది. ఇప్పుడున్న నీళ్లన్నీ తమవేనని పేర్కొంటూ కృష్ణా బోర్డు చైర్మన్ కు 3 రోజుల క్రితం ఈఎన్సీ జనరల్ లేఖ రాసింది. ఏపీ వాటా మొత్తం అయిపోయిందని, వాటాకు మించి వాడుకుందని లేఖలో ఘాటుగా వివరించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్, శ్రీశైలంలో తమకింకా 105 టీఎంసీల జలాలు రావాల్సి ఉందని లెటర్ రాశారు. సాగర్లో 13 టీఎంసీలు, శ్రీశైలంలో ఉన్న 5 టీఎంసీలు, మొత్తంగా 18 టీఎంసీలను మే నెల తాగునీటి అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం నుంచి కల్వకుర్తి లిఫ్ట్తో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తాగునీటి అవసరాలు తీరుస్తామన్నారు. ఇక సాగర్ నుంచి తీసుకునే నీటితో హైదరాబాద్ సిటీ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉందని వివరించారు. మళ్లీ వరదలు వచ్చే వరకు ఆ నీటినే పొదుపుగా వాడుకుంటే మంచిదని చెప్పారు. ఇప్పటికే ఏపీ తన కోటాకు మించి 38 టీఎంసీలు ఎక్కువ నీటిని ఈ ఏడాది వినియోగించుకుందని, ఇకపై కామన్ రిజర్వాయర్ల నుంచి ఏపీ నీటిని తీసుకెళ్లకుండా అడ్డుకోవాలని లేఖలో వివరించారు. ఇప్పుడు ఏపీకి నీటిని విడుదల చేస్తే తెలంగాణలోని కరువు ప్రాంతాలకు నీటి సంక్షోభం ఏర్పడుతుందని, కనుక ఏపీకి నీటిని ఇవ్వొద్దని కోరారు. సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని తీసుకెళ్తామని ఇటీవలే కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ రాసింది. ఇప్పటికే నీటిని తీసుకెళ్లి స్టోర్ చేసుకున్న పొరుగు రాష్ట్రం మళ్లీ ఇప్పుడు నీళ్లు అడగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా తెలంగాణ కూడా ఏపీకి కౌంటర్ ఇవ్వడంతో 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. 2 రాష్ట్రాలకు తాగునీటి అవసరాల కోసం ఇండెంట్ పెట్టిన నేపథ్యంలో 3 మెంబర్ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేస్తామని లేఖలో పేర్కొంది. మీటింగ్ కు అనువైన డేట్ చెప్పాలని 2 రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది బోర్డు. ప్రస్తుతం 2 ప్రాజెక్టుల్లో కలిపి 199 టీఎంసీల నీళ్లుండగా అందులో డెడ్ స్టోరేజీకు పైన వాడుకునేందుకు వీలుగా 33.10 టీఎంసీల నీళ్లున్నాయి. శ్రీశైలంలో ప్రస్తుతం 39 టీఎంసీలకు పైగా స్టోరేజ్ ఉండగా అందులో వాడుకోవడానికి వీలుగా డెడ్ స్టోరేజ్ 834 అడుగులకు పైన 5 టీఎంసీల వరకు జలాలున్నాయి. సాగర్ ప్రాజెక్టులో 159 టీఎంసీలకు గాను డెడ్ స్టోరేజ్ కు ఎగువన 28 టీఎంసీలు ఉన్నాయి.